హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. బిచ్చగాడు మూవీతో మన టాలీవుడ్ ఆడియన్స్కి దగ్గరైన విజయ్ ఆంటోనీ మార్కన్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. నిజం చెప్పాలంటే ఈ మూవీకి మన తెలుగులో అంతగా ప్రమోషన్స్ జరగలేదు. అయినా కానీ మన తెలుగు ఆడియన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేశారు. ఇక మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎక్సలెంట్ భయ్య. అంటే ఎప్పుడు వచ్చే లవ్ స్టోరీస్, రొటీన్ స్టోరీస్లా కాకుండా మూవీ మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఉన్న అమ్మాయిలకి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపే వ్యక్తి ఎవరు, అసలు అమ్మాయిల్ని ఎందుకు చంపుతున్నారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇలాంటి సిమిలర్ స్టోరీతో మన ఇండియాలో కొన్ని మూవీస్ వచ్చినా కూడా ఈ మూవీని ఆడియన్స్కి చూపించే విధానంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా కొత్తగా ఉంటాయి. మూవీ చూసే ఆడియన్స్కి ఆ కిల్లర్ ఎవరనేది మూవీ ఎండింగ్ వరకు కూడా చూపించరు. క్లైమాక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తిని కిల్లర్ గా చూపించి మనందరికీ షాక్ ఇస్తారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో విజయ్ ఆంటనీ గారు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీని అడవిశేష్ గారు చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో లవ్ స్టోరీ అనేది కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి మూవీలో ఈ లవ్ స్టోరీ అవసరమా అనిపిస్తుంది. అయితే ఆ లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ సేపు ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కి అంత ఇబ్బందిగా అనిపించదు. ఇక ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే ఎక్సలెంట్. ఒకవేళ మీరు లవ్ స్టోరీస్, రొటీన్ స్టోరీస్ చూసి బోర్ కొట్టుంటే వెంటనే ఈ మూవీకి వెళ్ళిపోండి. 99% ఈ మూవీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5.